ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థాన కమిటీగా నిర్ణయించడము, దానికి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా మన టౌన్ నుంచి వచ్చినటువంటి ప్రముఖులకు, అదేవిధంగా కౌన్సిలర్స్కి అందరికీ అదేవిధంగా నా నమస్కారాలు. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మన ఈఓ గారికి, టెంపుల్స్ ఈఓ గారికి కూడా నా నమస్కారాలు. మైనార్టీ సోదరులకు కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ప్రెస్కు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా నమస్కారాలు. ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానము 200 సంవత్సరాల ముందే నిర్మితమైనది. దీనికి తలదాతలుగా అప్పుడు ఉన్నటువంటి మన పేరు కులస్తులైనటువంటి పల్లపల్లి నారాయణ శెట్టి గారి దాతృత్వంతో ఇది ఇన్ని రోజులుగా కాలంలో వస్తూ ఉంది. దీనికి ముందు కూడా ఎట్లయితే ఈ కమిటీకి చైర్మన్ అయినటువంటి మురళీకృష్ణ గారికి అనుభవం ఉందన్నమాట దీంట్లో. ఎందుకంటే దీనికి ముందు 2-3 సార్లు ఆయన ఇదే గుడికి చైర్మన్గా ఉన్నారు. కాబట్టి వారికి నా విన్నపం ఏమంటే, వాళ్ళ సభ్యులందరికీ నా విన్నపం ఏమంటే, మీరు ఇంతసేపు మన ప్రజలు చెప్పినట్లు, మన నాయకులు చెప్పినట్లు, మన ప్రియతమ నేత మన ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు శాసనసభ్యులు, వారి మూలంగానే ఈరోజు ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోయారు, అన్నిగా భావించకూడదని చెప్తున్నాను. అదేవిధంగా నాకు ఇంకో రిక్వెస్ట్ ఏమంటే, కమిటీ వాళ్ళకి, మీరు కమిటీలో పాతవారు కాబట్టి మీరు అదేవిధంగా ఇక్కడ ఈఓ గారిని, అదేవిధంగా ఈ గుళ్ళో ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో ప్రధాన అర్చకులు వాళ్ళని కూడా కలుపుకొని, అదేవిధంగా ఇంతకు ముందు కొంతమంది దాతలు కూడా ఉన్నారన్నమాట ఈ గుడికి. వారిని టౌన్లో ఉన్న ప్రముఖులు కూడా కొంతమంది వచ్చి ఈ గుడికి సేవ చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఈ గుడికి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చెప్పారు మన ఎమ్మెల్యే గారు, దీనికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తామని చెప్తున్నారు. కాబట్టి దానికి 20% మనము కాంట్రిబ్యూషన్ ఉండాలి. మనం 20 లక్షల ఆ కోటికి 80 lakhs రూపీస్ మనం కానీ కడితే ఆ 4 కోట్లు మనకు వస్తుందన్నమాట గవర్నమెంట్కి. ఎందుకంటే కాంట్రిబ్యూషన్ అనేది మెయిన్ అనమాట. ఆ కాంట్రిబ్యూషన్ కడితే 80 lakhs రూపీస్ మనకు మిగతా 4 కోట్ల కూడా శాంక్షన్ అవుతుంది. దానికి మీరేం చేయాలంటే, కమిటీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులకు చెప్పేది ఏమంటే, మీరు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో మాట్లాడి వాళ్ళని కూడా తీసుకెళ్ళి, అదే విధంగా ఈఓ గారిని కూడా తీసుకెళ్ళాలి. మీరందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్పకుండా ఈ గుడి అన్ని విధాలా ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను. మీకు కూడా రాబోయే కాలంలో మంచి పేరు ఉంటుందని, ఈ ఊరికి కూడా మీరు మంచి చేసిన వారు అవుతారని, కాబట్టి తప్పకుండా మీరు ఈ గుడిని అన్ని విధాలా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఉండే కమిటీ వాళ్ళకి, అదేవిధంగా మన స్వామి వాళ్ళకి నేను అందరూ స్వామికి చెప్పేది ఏమంటే, చాలా మంది ఈ గుళ్ళో ఈ కోనేటి చేస్తారు, అది కొట్టేస్తారు, ఇది కొట్టేస్తారు అనే భావన చాలా మందికి ప్రజల్లో ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క మాస్టర్ ప్లాన్ని డబ్బు వచ్చిన తర్వాత మీరందరూ కూర్చొని ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ ఏ గుడి కట్టాలా, ఏ విధంగా కట్టాలా, ఎక్కడ కోనేరు వస్తుంది, ఎక్కడ మనం వేరే గుళ్ళు పెట్టాలా అనేది డిస్కస్ చేసి ప్రజలతో కూడా మాట్లాడాలా. ఎందుకంటే మీరు ఓన్గా డిసిషన్ తీసుకోవడానికి లేదు. ఇది ఊరు మధ్యలో ఉంది, పురాతనమైన గుడి. కాబట్టి మీరు, ప్రజలు, ఎమ్మెల్యే గారు, దీనికి కావాల్సిన ఇంజనీర్లు అందరూ కూర్చొని డిసిషన్ చేసి తీసుకుంటే బాగుంటుంది. అది కాబట్టి ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ, ఈ సదవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు కానీ, ప్రెసిడెంట్కి కానీ, మున్సిపల్ కమిషనర్ గారికి